మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే చూడండి, ఆన్లైన్ బిజినెస్. అంటే ఈ సబ్జెక్ట్ అనేటువంటిది మనకి బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేటువంటి ఒక పేపరు. ఇది 50 మార్కుల సబ్జెక్ట్ అమ్మా. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకి ఈ సబ్జెక్ట్, ఈ ఆన్లైన్ బిజినెస్ అనేటువంటి ఈ సబ్జెక్టు మన కామర్స్ విద్యార్థులకి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యాపార ప్రపంచం అంతా కూడా ఏంటంటే దీని చుట్టే తిరుగుతుంది. అంటే ఆన్లైన్ బిజినెస్ చుట్టే మొత్తం వ్యాపార ప్రపంచం అంతా కూడా రన్ అవుతుంది. కాబట్టి ఈ ఆన్లైన్ బిజినెస్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్కి సంబంధించి కామర్స్ విద్యార్థులుగా మనము తెలుసుకోవాలి. కాబట్టే మనకి ఈ ఆన్లైన్ బిజినెస్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ని మనకి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేటువంటి దీని ద్వారా, అంటే నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోనేటువంటిది. అంటే కామర్స్ స్టూడెంట్ ఒక ఆన్లైన్ బిజినెస్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఒక వ్యాపారంలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ కూడా ఒక కామర్స్ విద్యార్థిగా మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ బిజినెస్ అనేటువంటి ఈ సబ్జెక్ట్ని మన బీకామ్లో తీసుకురావడం అనేది జరిగిందమ్మా. అయితే చూడండి పిల్లలు, ఈ ఆన్లైన్ బిజినెస్ అంటే మన రియల్ లైఫ్లో మనం చేస్తున్నటువంటి చాలా వరకు మనం ఇప్పుడు చూస్తున్నాం కదమ్మా. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ కూడా ఈ ఆన్లైన్ బిజినెస్కి సంబంధించినటువంటి వేరియస్ ఛానల్స్ అంటాం, అంటే మాధ్యమాలు. ఓకేనా? అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క కంపెనీ అనేటువంటిది ఆన్లైన్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నటువంటి అంశాలు. అయితే ప్రధానంగా మనము ఈ ఆన్లైన్ బిజినెస్ అనేటువంటి ఈ సబ్జెక్ట్ని ఒక 3-4 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకొని, దాంట్లో మొదటి భాగంగా ఈరోజు మనము ఈ ఆన్లైన్ బిజినెస్కి సంబంధించినటువంటి కొన్ని ప్రముఖ అంశాలను మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటామమ్మా. ఆ అంశాలు ఏంటంటే, ఒకటోది చూస్తే ఫీచర్స్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్. చూడమ్మా, ఫీచర్స్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ అంటే ఆన్లైన్ బిజినెస్ యొక్క లక్షణాలు, అంటే ఆన్లైన్ బిజినెస్ ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుంటాము. దాంతోపాటు ఆన్లైన్ బిజినెస్కి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్, అంటే ఆన్లైన్ బిజినెస్ చేయడం వలన వ్యాపార సంస్థలకు అవ్వచ్చు, వ్యక్తులకు అవ్వచ్చు, ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేటువంటిది అడ్వాంటేజెస్ అనేటువంటి దీని ద్వారా మనం తెలుసుకుంటాం, ఈ టాపిక్ ద్వారా తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఆన్లైన్ బిజినెస్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కాంపోనెంట్స్, వాటిని మనము తెలుసుకుంటాము. అంటే ఈ పార్ట్లో, ఈ మొదటి భాగంలో ఆన్లైన్ బిజినెస్కి సంబంధించి ఈ 3 అంశాలు, ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ కాంపోనెంట్స్ అనేటువంటి ఈ 3 అంశాలు మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా వినండమ్మా. చూడండి పిల్లలు, ఆన్లైన్ బిజినెస్ అంటే మరేమీ లేదు. ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ని ఉపయోగించి లేదా ఎలక్ట్రానిక్ డివైసెస్ని ఉపయోగించి మనము చూడండి ఏదైతే వ్యాపార కార్యకలాపాలు అయినటువంటి అమ్మడం, కొనడం ఇలాంటి కార్యకలాపాలు చేస్తే దాన్ని ఆన్లైన్ బిజినెస్ అంటాం. అంటే చూడండి, ఇంటర్నెట్ని ఉపయోగించి వ్యాపార కార్యకలాపాలైనటువంటి అమ్మడం, కొనుగోలుకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేయడమే మనము ఆన్లైన్ బిజినెస్ అని అంటాం. అయితే పిల్లలు, ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది ఓన్లీ ఇంటర్నెట్ అనే కాదమ్మా. చూడండి పిల్లలు, ఎక్స్టర్నెట్ అని చెప్పేసి మనకి ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశానికి కనెక్ట్ అయినటువంటి ఎక్స్టర్నెట్ ద్వారా కూడా ఈ ఆన్లైన్ బిజినెస్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా? అంటే ఇక్కడ మనకి ఈ ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది ఎక్కువగా మనం చూస్తుంటాము బిజినెస్ టు బిజినెస్. అంటే ఏంటంటే, ఒక వ్యాపార సంస్థ ఇంకొక వ్యాపార సంస్థకు అమ్మడము, ఒక వ్యాపార సంస్థ కన్జ్యూమర్, B2C అంటాం, అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ అలా చేయడం కానీ, లేదా బిజినెస్ టు గవర్నమెంట్. అంటే చూడండి పిల్లలు, ఆన్లైన్ బిజినెస్ ఎన్ని రూపాలుగా ఎలా జరుగుతుందంటే మీరు తెలుసుకోవాలి. బిజినెస్ టు బిజినెస్ అంటే మనకు తెలుసును, వస్తువులు తయారు చేసుకునే వ్యక్తి నేరుగా ఒక వ్యాపారస్తుడికే అమ్ముతాడు, అక్కడ ఉండేది వ్యాపారస్తుడు, వ్యాపార సంస్థ కాబట్టి B. ఇక్కడ అమ్మేది కూడా వ్యాపారస్తుడికి, వ్యాపార సంస్థకి అమ్ముతాడు కాబట్టి B2B బిజినెస్ అంటాం. మరి B2C అంటే చూడండి పిల్లలు, ఒక వ్యాపారస్తుడు నేరుగా కస్టమర్కి అమ్మడం, బిజినెస్ టు కన్జ్యూమర్. అర్థమవుతుందమ్మా? అంటే వ్యాపారస్తుడు వినియోగదారుడికి అమ్మడం,
దాన్ని B2C అంటాం. ఇప్పుడు నెక్స్ట్ మనం మూడో రూపం వచ్చేసి మనం చెప్పుకుంటున్నాము B2 గవర్నమెంట్ G. ఓకేనా? ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాలు తనకు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి వనరులను సమకూర్చుకోవడం కోసం ఈ ఆన్లైన్, మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పినప్పుడు చెప్తానమ్మా, అంటే గవర్నమెంట్ ఏదైనా చూడండి పిల్లలు, ఏదైనా వనరులు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని వనరుల్ని తీసుకురావాలి, కొనుక్కోవాలంటే ఆన్లైన్లో అది ఎంటర్ చేస్తుంది. ఆన్లైన్లో ఎంటర్ చేసేటప్పుడు వ్యాపారస్తుడు ఎవరైతే ఉంటాడో టెండర్లు వేసుకొని ఆన్లైన్ టెండర్ వేసుకొని తద్వారా నేరుగా గవర్నమెంట్కే సప్లై చేస్తుంది. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఎన్నో రకాలైనటువంటి వస్తువులు అందిస్తుంది కదా, సేవలు అందిస్తుంది కదా. మరి గవర్నమెంట్ అంటే ఎక్కడ ఉత్పత్తి చేస్తుంది అంటే ఎవరి దగ్గర కొనాలి? ఆ కొనేది ఎవరి దగ్గర కొంటారు? వ్యాపార సంస్థల దగ్గర కొంటాయి. వ్యాపార సంస్థల దగ్గర నుంచి గవర్నమెంట్ కొంటుంది కాబట్టి B2G అంటే బిజినెస్ టు గవర్నమెంట్ అంటారు. అయితే చూడండి పిల్లలు, ప్రస్తుత కాలంలో ఈ ఆన్లైన్ వ్యాపారం ఇంత విస్తృతమైనటువంటిది స్థితికి చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యాపారం అనేటువంటిది చాలా పెరిగిందమ్మా. అంటే ప్రజల అవసరాలు అనేటువంటివి పెరుగుతూ తద్వారా వ్యాపారం అనేటువంటిది విస్తృతమైంది. వ్యాపారం ఎప్పుడైతే విస్తృతమైందో వినియోగదారుడు సమయము, వినియోగదారుడు మనీకి ఇంపార్టెన్స్ పెరిగింది. అంటే ఎప్పుడో 3 రోజులకు వచ్చేటువంటి వస్తువులు ఉన్నాయి, నేరుగా వెళ్ళి కొనాలి, తీసుకురావాలి, ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే, ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టుకుంటే మన ఇంటికి నేరుగా వచ్చేస్తున్నాయి. అంటే వ్యాపారం అనేటువంటిది అంత కొత్త పొంతలు అనేటువంటిది తొక్కింది. దాని అర్థం ఏంటంటే చాలా వేగమైనటువంటి వ్యాపార ప్రపంచంలో ఇప్పుడు మనము ఉన్నాం. కాబట్టి ఎవరైనా వ్యాపార రంగంలోకి వచ్చేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు ఆన్లైన్ బిజినెస్కే ఇంట్రెస్ట్ చూపుతారు. దానివల్ల ఏమవుతుందంటే మనం చాలా చూస్తుంటాం, ఆన్లైన్ బిజినెస్ వల్ల మన యొక్క బిజినెస్ ఒక ఏరియాకి పరిమితం అవ్వదు. మన బిజినెస్ వరల్డ్ వైడ్ అందరూ చూస్తారు. నచ్చినోడు ఆర్డర్ పెడతాడు, మనం పంపించుకుంటాం, డబ్బులు మన అకౌంట్లో వేసుకుంటాం. చూసారా? అంటే ఈ ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది ఎంత సక్సెస్ఫుల్ అయ్యిందంటే ప్రస్తుత కాలంలో ఇది పెరగడానికి కారణం కూడా ఏంటంటే మనం నార్మల్గా వ్యాపారం ఒక స్టోర్ పెట్టాము, ఇక్కడ వస్తువులు తయారు చేస్తున్నాం. ఓకేనమ్మా? తయారు చేసేటప్పుడు మన వస్తువుల గురించి మనం ఎక్కడ పెద్ద పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మన కంపెనీకి సంబంధించి, మన వ్యాపారానికి సంబంధించి, మన ప్రోడక్ట్కి సంబంధించినటువంటి వివరాలని మనం చెప్పామని దాంట్లో ఎంటర్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? పూర్తి స్థాయిలో మన సంస్థకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఎవరు క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది. ఆ కంపెనీ పలానా దగ్గర ఉంది, ఆ కంపెనీ పలానా వస్తువులు తయారు చేస్తుంది, దాని యొక్క నాణ్యత, దాని యొక్క ధరలు. అంటే ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది వ్యాపార సంస్థల యొక్క పరిధిని చాలా విస్తృతం చేసింది. మరి విస్తృతం చేయడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ బిజినెస్కి ఇంట్రెస్ట్ చూపడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోటీ యుగంలో ఈ ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది చాలా కీలకం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమిక భావనలు అయినటువంటివి మనం ఇక్కడ లక్షణాలు అనే పేరుతో తెలుసుకుంటామమ్మా. నీటి వినండి. చూడగలరు ఫీచర్స్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ అంటే ఆన్లైన్ బిజినెస్ యొక్క లక్షణాలు. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఆన్లైన్ బిజినెస్ యొక్క లక్షణాల్లో మొదటి అంశం మనం పరిశీలన చేస్తే ఈజీ టు సెటప్. ఓకే పిల్లలు, అంటే ఆన్లైన్ బిజినెస్ని ఒక వ్యాపార సంస్థలో సెటప్ చేయాలి అంటే, దాన్ని ఏర్పాటు చేయాలి అంటట చాలా సులభం అంట. చూసుకోండి పిల్లలు, ఎలా సులభమో చెప్తాను చూడండి. మనం ఒక వ్యాపార సంస్థ ఉందమ్మా, మన వ్యాపార సంస్థ ఉంది. మన వ్యాపార సంస్థలో మనం ఏం చేస్తున్నాము? సపోజ్ ఇక్కడ మన ఏరియాలో మనం బిజినెస్ చేస్తున్నాం. మనము మన షాప్కి సంబంధించి, మన ప్రోడక్ట్ సంబంధించి ఆన్లైన్లో పెట్టాలనుకున్నాం. ఎంత సులభమో చూడండి. ఒక సిస్టమ్ తీసుకుంటాం. చూడండి అమ్మా, మనకు సంబంధించినటువంటి వివరాలన్నీ మనం ఎంటర్ చేసుకోలేం. కాబట్టి ఈ ఆన్లైన్ పోర్టల్ తయారు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. ఆన్లైన్ పోర్టల్ తయారు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఇగో నా షాప్లో ఈ వస్తువులు దొరుకుతున్నాయి, ఎలాంటి గ్రేడ్లు దొరుకుతున్నాయి, ఎలాంటి రేట్లు దొరుకుతున్నాయి, ఎలాంటి నాణ్యత దొరుకుతున్నాయి అని చెప్పేసి వివరాలన్నీ అడిగిస్తే ఆడొక వెబ్సైట్ అనేటువంటిది డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన వెంటనే మనకి చూడమ్మా, మనం నెట్లో పెట్టామంటే, అంటే మనకు కావాల్సింది ఒక కంప్యూటరు, ఇంటర్నెట్ సదుపాయము ఉంటే చాలు. మనము బయట అమౌంట్ ఇచ్చేసి ఆటోమేటిక్గా మన సంస్థకు సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ని తయారు చేసుకొని ఆన్లైన్లో పెట్టచ్చు. ఇప్పుడు ఎవరో హైదరాబాద్ వాడు మన కంపెనీకి ఆయనకి అవసరం వచ్చింది ఒక వస్తువు,
హైదరాబాద్లో ఉండి వాడు క్లిక్ చేశాడు. క్లిక్ చేసిన వెంటనే మనం సిస్టమ్ ముందు చూసేటరికి మనకు ఒక ఆర్డర్ వస్తుంది. హైదరాబాద్లో పలానా వాడికి పంపించాలి అని అనుకుంటే మనం ఇక్కడ నుంచి రెడీ చేసుకుంటాం. అంటే చూడండి, ఇది చాలా కష్టమైనటువంటి పని కాదు, అతి సులభంగా ఒక కంప్యూటర్, అర్థమవుతుందమ్మా, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే చాలు, మన దగ్గర ఉన్న డబ్బులతో మన కంపెనీ మీద లేదా మన వ్యాపార సంస్థ మీద మనం ఒక వెబ్ పోర్టల్ని రెడీ చేసేసి నెట్లో పెట్టేస్తాం. ఎక్కడ ఎవరు క్లిక్ చేసి ఏది ఆర్డర్ పెట్టినా మనం కంప్యూటర్లో ఉండి చూసుకుంటే పలానా హైదరాబాద్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, పలానా రాజమండ్రి నుంచి ఒక ఆర్డర్ వచ్చింది అని మనకే తెలిసిపోతుంది. దీనికోసం కష్టమేం అవసరం లేదు. ఒక కంప్యూటరు చూసారు కదమ్మా, అంటే అంత సులభంగా మనము ఈ ఆన్లైన్ బిజినెస్లోనికి మనం ఎంటర్ అయిపోవచ్చు. అర్థమవుతుంది కదమ్మా. కాబట్టి దీని మొదటి లక్షణం ఏంటంటే అతి సులభంగా దీన్ని మనం ఏర్పాటు చేసే అవకాశం కలిగి ఉంటుంది. అది ఈజీ టు సెటప్ అనేటువంటిది మొదటి లక్షణం పేరు. రెండవది చూడాలమ్మా, నో జాగ్రఫికల్ బౌండరీస్ అని అంటున్నాను. నేను మా ఊర్లో షాప్ పెట్టాను, నా వ్యాపారం యొక్క పరిధి మా ఊరు, మహా అయితే మా ఊరు మీద డిపెండ్ అయినటువంటి పక్క ఊర్లో వచ్చి కొంటారు. అది నా వ్యాపారం యొక్క బౌండరీ. మరి ఆన్లైన్ బిజినెస్కి బౌండరీ ఉంటుందా? ఉండదమ్మా. ఎందుకు? ఏం చెప్పాడు? ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది ఇంటర్నెట్లో మన యొక్క వ్యాపార సంస్థని, మన యొక్క ప్రోడక్ట్స్ని మనం ఎంటర్ చేస్తే ప్రపంచంలో ఏ మూలలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ దాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందమ్మా. అంటే ఆన్లైన్ బిజినెస్ వల్ల ప్రపంచంలో ఏ మూలలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ మన వ్యాపార సంస్థ యొక్క వస్తువుల్ని, మన వ్యాపార సంస్థని, ఆ వెబ్సైట్ని పరిశీలించి ఆర్డర్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నో జాగ్రఫికల్ బౌండరీస్ అంటే ఈ ఆన్లైన్ బిజినెస్కి ఒక సర్టెన్ బౌండరీ అనేటువంటిది ఉండదు, సరిహద్దు లాంటిది ఉండదు. అంటే ఎందుకంటే ఒకసారి చూడండి పిల్లలు, మీకు ఆల్రెడీ చెప్పాను, మన ఊర్లో మనం పెట్టినటువంటి షాపు మన ఊరికి పరిమితం, మన వ్యాపారానికి అదే సరిహద్దు, మన ఊరు అనేది సరిహద్దు. కానీ ఆన్లైన్ బిజినెస్కి అలా సరిహద్దులు అనేటువంటివి ఉండవు. నెక్స్ట్ వన్ అమ్మా, మచ్ చీపర్ దాన్ అదర్. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి పిల్లలు, ఇతర రకాలైనటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాలన్నింటితో కనుక మనం పోల్చుకుంటే, చూస్తారమ్మా, ఇతర రకాలైనటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటట ఇది చాలా చౌకగా లభిస్తుంది. మీకు చెప్పాను చూడండి పిల్లలు, ఆన్లైన్ బిజినెస్ చేయడం చాలా ఈజీ. మిగిలిన అనుకోండి, పబ్లిసిటీ చేయాలి, చూడండి అమ్మా, ఫ్లెక్సీలు కొట్టించాలి, మన కాలేజీకి సంబంధించి మనం ఎలాగైతే ప్రమోట్ చేస్తామో అలాగే మనం వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి పేపర్లో ప్రకటన ఇవ్వాలి, టీవీలో ప్రకటనలు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఖర్చులతో కూడుకున్నవి. కానీ ఆన్లైన్ బిజినెస్లో అవేం అవసరం, చాలా చౌక. మన కంపెనీ తాలూకు వెబ్సైట్ అనేటువంటి మనం క్రియేట్ చేసుకుంటే, మనం కొత్తగా ఏదైనా వస్తువు పెడితే దాంట్లో యాడ్ చేసుకోవడమే. అంటే దీనివల్ల ఏమవుతుందంటే అతి చౌకగా మనం వరల్డ్ వైడ్ పబ్లిసిటీ చేయొచ్చు. అర్థమవుతుందమ్మా. అతి తక్కువ డబ్బులకి మనము ప్రపంచవ్యాప్తంగా మన యొక్క వ్యాపార సంస్థని, మన యొక్క ఉత్పత్తుల్ని మనము ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మన ఆన్లైన్ బిజినెస్కి సంబంధించి చూడమ్మా. మచ్ చీపర్ దాన్ అదర్స్ అంటే ఏంటంటే ఇతర రకాలైనటువంటి వ్యాపారాల కంటే ఆన్లైన్ వ్యాపారం అనేటువంటిది అతి చౌకగా లభించేటువంటి ఒక వ్యాపార స్వరూపం అని చెప్తుంది. నెక్స్ట్ వన్ అమ్మా, ఫ్లెక్సిబుల్ బిజినెస్ అవర్స్. గుర్తుంచుకోండి తెలుగు, ఫ్లెక్సిబుల్ బిజినెస్ అవర్స్ అంటే చూడండి, మన ఊర్లో షాప్ ఉంది, వాడు ఉదయాన్నే 6 గంటలకు తీస్తాడు, రాత్రి 9 గంటల వరకు వస్తాడు కదా. అర్థమవుతుందా లేదా? ఉదయం 6 తీస్తాడు, రాత్రి 9 గంటల వరకే వస్తాడు. మరి రాత్రి 10 గంటలకు కావాలంటే దొరకదు, మన ఊర్లో అందుబాటులో లేకపోవచ్చు. మరి అదే ఆన్లైన్ బిజినెస్లో చూడడమా, ఇదే టైంలో వస్తువు దొరుకుతుంది, ఇదే టైంలో మనం వ్యాపారం చేస్తామనేటువంటిది లేదు. దీన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ సమయంలోనైనా మనం చేసుకోవచ్చు. కాబట్టి అందుకే అన్నాడు ఫ్లెక్సిబుల్ బిజినెస్ అవర్స్ అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే కస్టమర్ ఎప్పుడు నెట్ ఆన్ చేసేసేవాడు ఓకే చేస్తే అప్పుడే కనిపిస్తుంది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిందల్లా ఏంటంటే ఈ ఆన్లైన్ బిజినెస్ వలన పూర్తి స్థాయిలో ఏమవుతుందంటే మన వ్యాపారం యొక్క పని గంటలు అనేటువంటి ఎప్పుడంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఉపయోగించుకునేటువంటి అవకాశము ఉంటుంది. అందుకు ఫ్లెక్సిబుల్ బిజినెస్ అవర్స్ అనేటువంటివి పూర్తి స్థాయిలో
మన యొక్క ఆన్లైన్ బిజినెస్కి సాధ్యపడుతుంది. నార్మల్గా తీసుకుని ఎక్కడ తీసుకున్నా చూడండి, కొన్ని సందర్భాల్లో మెడికల్ షాప్లో 24 hours ఓపెన్లో ఉంటాయి. కానీ చాలా వరకు వ్యాపార సంస్థలు ఒక లిమిటెడ్ టైంలోనే ఉంటాయి. కానీ ఆన్లైన్ బిజినెస్లో అలా లిమిటెడ్ టైం అనేది ఉండదు. మనం ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ కూడా మన తదుపరి లక్షణంగా చెప్తాం. నెక్స్ట్ వన్ అమ్మా చూడండి, లెస్ మార్కెటింగ్ కాస్ట్. మీకు ఇందాకే చెప్పానమ్మా, ఇక్కడ మచ్చ చేపర్లోనే చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను చూడండి. లెస్ మార్కెటింగ్ కాస్ట్ అంటే మరేం లేదు పిల్లలు, సాధారణంగా మన వ్యాపార సంస్థకి కానీ మన వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి ఉత్పత్తులకు కానీ ఓకేనమ్మా, వీటిని మనం మార్కెటింగ్ చేసుకుంటాం, అంటే అమ్మాలని చూస్తాం, పబ్లిసిటీ చేస్తాం. పబ్లిసిటీ చేయాలంటే ఖచ్చితంగా ఏం కావాలి, దానికోసం కొంత డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి అని అంటే బయట ఆన్లైన్ బిజినెస్ కాకుండా వేరేదైతే డబ్బులు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆన్లైన్లో అలా అవసరం లేదు. ఆన్లైన్లో మీకు తెలుసో లేదో, రియల్గా మనం చూసుకున్న దానికి అంటే పెట్టే ఖర్చుతో కంపేర్ చేసుకుంటే ఆన్లైన్లో పెట్టేటువంటి ఖర్చు అతి చౌకగా ఉంటుంది, అతి తక్కువగా ఉంటుంది. కాబట్టి లెస్ మార్కెటింగ్ కాస్ట్ అంటే అతి తక్కువ మార్కెటింగ్ వేయమనేటువంటిది ఆన్లైన్ బిజినెస్లోనే ఉంటుంది అని చెప్తాం. నెక్స్ట్ వన్ అమ్మా, సబ్సిడీస్ ఫ్రమ్ గవర్నమెంట్. గుర్తుంచుకోండి పిల్లలు, ఇది కొంచెము ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం అమ్మ. ఆన్లైన్ బిజినెస్ అనేటువంటి దాని వలన, ఆన్లైన్ బిజినెస్ వలన గవర్నమెంట్ వల్లట సబ్సిడీ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ప్రభుత్వాలు ఆన్లైన్ వ్యాపారం చేసేటువంటి సంస్థలకి కొంత మినహాయింపులు, కొన్ని తగ్గింపులు అనేటువంటివి ఇస్తారు. ఎలా ఇస్తారో చూస్తాం, ఎందుకు ఇస్తారో చూస్తాం, చెప్తాను చూడండి. ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు మనీ కూడా ఆన్లైన్లోనే వస్తుందా రాదా, అర్థమవుతుందమ్మా. ఆన్లైన్ బిజినెస్ అంటే ఆర్డర్ పెడతాడు ఆన్లైన్లో, డబ్బులు కూడా ఆన్లైన్ పే చేస్తాడు. మరి ఆన్లైన్లో పే చేసేటప్పుడు వ్యాపారస్తుడు ఎంత బిజినెస్ చేశాడో గవర్నమెంట్కి లెక్క దొరికిపోతుంది కదా, దానివల్ల ట్యాక్స్ అనేటువంటి కరెక్ట్గా కడతాడు. అందుకని చెప్పేసి ఆన్లైన్ బిజినెస్ ఎవరైతే చేస్తారో ఆ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని మినహాయింపులు అనేటువంటివి, అదే సబ్సిడీస్ అనేటువంటివి ఇస్తాయి. అంటే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో గుర్తుంచుకోండి అమ్మా, ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్సిడీస్ వల్ల ఖచ్చితంగా వ్యాపార సంస్థలకి హెల్ప్ అవుతాయి. మామూలుగా వ్యాపారం చేసినోడు ట్యాక్స్ బిల్లు ఇవ్వకుండా, ట్యాక్స్ ఇన్వాయిస్ అనేటువంటి బిల్లు ఇవ్వకుండా, ఆడు లెక్కల్లో చూపించకుండా ట్యాక్స్ అనేటువంటిది తప్పించుకుంటారు. కానీ ఆన్లైన్ బిజినెస్ చేసినోడు తప్పించుకోవడం లేదు. ఎందుకు, ఆన్లైన్ బిజినెస్ చేసామంటే ఆటోమేటిక్గా మనం ఎంత వ్యాపారం చేసామో లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత అమ్మావు, ఇదిగో పలానాడికి ఎంత అమ్మావు, ఈ రోజు ఎంత అమ్మావు అనేటువంటి లెక్కల్లో ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇలాంటి ఆన్లైన్ బిజినెస్ చేసినటువంటి వ్యక్తులకి, సంస్థలకే ఇది సబ్సిడీ ఇస్తుంది. నెక్స్ట్ వన్ అమ్మ చూడండి, సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ. గుర్తుంచుకోండి పిల్లలు, ఆన్లైన్ వ్యాపారం చేసేటప్పుడు ప్రతి ఒక్క వ్యాపార సంస్థ కూడా ఈ రెండు కూడా ఫాలో అవుతున్నాము. ఏంటంటే ఫస్ట్ వన్ సెక్యూరిటీ. ఆన్లైన్లో మనం ఒక ఆర్డర్ని తీసుకునేటప్పుడు మన యొక్క పార్టర్ని ఎవరు కూడా హ్యాక్ చేయకుండా, మన యొక్క డీటెయిల్స్ని ఎవరు కూడా దొంగిలించకుండా పూర్తిగా జాగ్రత్త తీసుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఆన్లైన్లో మోసాలు చాలా ఎక్కువ జరుగుతాయి కాబట్టి దాని యొక్క జాగ్రత్తకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్, ఆన్లైన్లో ఎవరైనా మన కస్టమర్ మనకు పే చేస్తారు కదా మన డబ్బులు, మరి ఆ డబ్బులు పే చేసేటప్పుడు అప్పుడు కూడా సెక్యూరిటీ ఫాలో అవ్వాలా లేదా. కాబట్టి ఆన్లైన్ మార్కెటింగ్లో సెక్యూరిటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మన యొక్క సమాచారాన్ని ఎవరైనా దాన్ని దొంగిలించడానికి అవకాశం ఉండకూడదు, మనకి రావాల్సినటువంటి పేమెంట్లు ఎవరు కూడా ప్రాబ్లం చేయడానికి అవకాశం ఉండకూడదు. కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్, ఇంటిగ్రిటీ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, వ్యాపారం ఎవరైతే ఆన్లైన్ వ్యాపారం చేస్తారో ఆ చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే మొత్తం వ్యాపార సంస్థలో ఉన్నటువంటి అన్ని వివరాలు కూడా ఒకే చోటులో ఒకే పేజ్లో లభ్యమయ్యేలాగా అన్ని హెడ్లైన్స్తో వస్తారు. అది క్లిక్ చేసి సపోజ్ చూడండి కిరాణా ఐటమ్స్ అని క్లిక్ చేస్తాం అనుకోండి. అందుకే మీకు తెలిసిన చూడండి పిల్లలు, మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. మనం అమెజాన్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ చూసామనుకోండి, ఎలక్ట్రానిక్ గూడ్స్ అని కొట్టామనుకోండి, అందులో ఎలక్ట్రానిక్ సంబంధించి ఎన్ని ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. అర్థమవుతుంది కదమ్మా. క్లాత్స్ అని కొట్టామనుకోండి, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికి సంబంధించినటువంటి బట్టలు కూడా అవన్నీ దొరుకుతాయి. అంటే ఇక్కడ ఆన్లైన్ బిజినెస్లో వ్యాపార సంస్థలో ఉన్న అన్ని సంస్థలు కూడా పూర్తి స్థాయిలో ఒక పేజ్లో మనకి అందుబాటులో ఉంటుంది. వాటిలో సమగ్రత అనేటువంటిది ఉంటుందని చెప్తుంది. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, నో పర్సనల్ టచ్. ఇది మనకు అందరికీ తెలిసిందమ్మా. చూడండి పిల్లలు, నార్మల్ బిజినెస్కి
ఆన్లైన్ బిజినెస్కి తేడా ఇదే. నార్మల్ బిజినెస్ అనుకోండి, ఒక కస్టమర్ వస్తాడు చూడండి, ఒక కస్టమర్ ఒక షాప్కి వెళ్తాడు, నాకు ఆ వస్తువు ఇవ్వండి అని అడుగుతాడు, ఆ వస్తువుని తీసుకుంటాడు, చూస్తాడు ఎక్కడ కరెక్ట్గా ఉందా లేదా, అంత బాగుందా లేదా అని చూస్తాడు. అంటే ఫిజికల్గా దాన్ని తాకొచ్చు, టచ్ చేయగలడు. అర్థమవుతుందమ్మా? అంటే నార్మల్ బిజినెస్లో. అదే ఆన్లైన్ బిజినెస్లో మనం తాకలేము, మొత్తం చూస్తాం. మన ఇంటికి వస్తువు వచ్చినంత వరకు మనకు తెలియదు, అది ఎలా ఉంటుందో ఏంటనేది మనకు తెలియదు. కాబట్టి నో పర్సనల్ టచ్ అనేటువంటిది ఆన్లైన్ బిజినెస్ యొక్క లక్షణం. చూడండి అమ్మా, అంటే మామూలు వ్యాపారంలో అయితే అలా వస్తువు ఇవ్వండి, అలా షర్ట్ ఇవ్వండి, వేసుకుంటాం, తాకుతాం, బాగుంది, నా ఒంటి మీద ఎలాగుంది అని మనం చెక్ చేసుకుంటాం. కానీ ఆన్లైన్ బిజినెస్లో అలా ఏవైనా వస్తువులు మరియు సేవలు మనము తాకేటువంటి అవకాశం ఉండదు. ఇది ఒక లక్షణం అని చెప్తాం. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, నో నీడ్ టు మీట్ బయ్యర్ అండ్ సెల్లర్. పిల్లలు గుర్తుంచుకోండి, ఇది దీని యొక్క ప్రత్యేకత అమ్మా. నో నీడ్ టు మీట్ బయ్యర్ అండ్ సెల్లర్ అంటే అర్థం ఏంటంటే అమ్మకందారుడు కొనుగోలుదారుడు కలవాల్సినటువంటి అవసరం ఇక్కడ లేదబ్బా. ఇందాక చెప్పానమ్మా, మనం వస్తువులు కొనాలనుకున్నాము, షాప్కి వెళ్ళాము, చూడండి ఎదురుగా అమ్మకందారుడు కొనుగోలుదారుడు కలిసి ఇట్లా ముఖాముఖిగా మాట్లాడుకొని కొనడం జరుగుతుంది. కానీ ఆన్లైన్ బిజినెస్లో అమ్మకందారుడు ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, కొనుగోలుదారుడు ఎక్కడో ఒరిస్సాలో ఉంటాడు. అర్థమవుతుందా? ఇలా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈడ ఆర్డర్ పెడితే అక్కడ ఉన్న వ్యక్తి ఆడ వస్తువులు పంపించేస్తారు. అంటే వాళ్ళిద్దరూ కలవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ. అదే అంటున్నాడు, నో నీడ్ టు మీట్ బయ్యర్ అండ్ సెల్లర్ అన్నాడు. అంటే కొనుగోలుదారుడు అమ్మకందారుడు ఒక దగ్గర కలిసేటువంటి అవకాశము దీంట్లో ఉండదు. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చూడండి, ప్రోడక్ట్ డెలివరీ టేక్స్ టైం. చూడండి పిల్లలు, ఆన్లైన్ మార్కెటింగ్కి నార్మల్ మార్కెటింగ్కి మనం కంపేర్ చేస్తే మీకు కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. మనం ఒక షాప్కి వెళ్ళాము, ఆ వస్తువు ఇవ్వండి, ఇది అది ఓకే తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. అంటే మనము వ్యాపారం జరిగిన వెంటనే మనకి వస్తువు వచ్చేస్తుంది, వాటికి డబ్బులు అయిపోతున్నాయి. కానీ ఆన్లైన్ బిజినెస్లో వెంటనే వస్తువు అనేటువంటిది మార్పిడి జరగదు. తెలుసు కదమ్మా? మనము ఆన్లైన్లో ఒకటి బుక్ చేసుకున్నాం అనుకోండి, 3 days, 4 days, 5 days, కొన్ని రోజులు, అంటే దానికి ఉన్నటువంటి దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ గమనించుకోండి అమ్మా, ఆన్లైన్ బిజినెస్ వలన పూర్తి స్థాయిలో వస్తువు అనేటువంటిది అట్ ఏ టైం డెలివరీ అవ్వదు. ఆన్లైన్ బిజినెస్ వలన వస్తువు అనేటువంటిది అట్ ఏ టైము డెలివరీ అవ్వదు. ఓకేనా? అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోండి, మనకి ప్రోడక్ట్ డెలివరీ అనేటువంటిది కొంత సమయం అనేటువంటిది తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, సాధారణంగా ఈ ఆన్లైన్ బిజినెస్ యొక్క గొప్పతనము మనం ఒక క్యాప్షన్ రూపంలో మనం చెప్పుకోవాలనుకుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాప్షన్ రూపంలో రాసామన్నమా, ఒకసారి చూడండి. ఆన్లైన్ బిజినెస్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎనీవన్, ఎవరైనా దీన్ని వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరైనా దీంట్లో ఈ వ్యాపారంలో పార్టిసిపేట్ చేయొచ్చు. అర్థమవుతుందమ్మా? ఎనీవన్ అంటే ఇక్కడ గుర్తుంచుకోండి పిల్లలు, ఆన్లైన్ వ్యాపారం అనేటువంటిది ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ పూర్తి స్థాయిలో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కొనేవాడు ఎవరైనా అవ్వచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి అయినా దీంట్లో ఆన్లైన్ వ్యాపారంలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎనీవన్. నెక్స్ట్ వన్ చూస్తే ఎనీథింగ్. చూడండి, ఆన్లైన్ వ్యాపారంలో ఎన్ని రకాల వస్తువులు, ఎన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయో వాటన్నిటినీ కూడా కస్టమర్స్ అనేవాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆన్లైన్లో మనము చెక్ చేసుకొని దాన్ని కొనుక్కోవచ్చు. అటువంటి అవకాశము మనకి ఆన్లైన్ బిజినెస్లోనే సాధ్యపడుతుంది. లేదనుకోండి, మనం ఒక షాప్కి వెళ్ళాం, ఆ షాప్లో ఉన్నవే మనకు దొరుకుతాయి. ఒక ఏరియాకి వెళ్ళాం, ఆ ఏరియాలో ఉన్నటువంటి వస్తువులే మనకు దొరుకుతాయి, వేరే ఏరియాలో ఉన్న మనకు దొరకవు. కానీ ఆన్లైన్లో అలా ఉండదు. ఏ వస్తువు కావాలన్నా ఆ వస్తువు వైద్యు మనం చెక్ చేసుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఎనీవేర్. గుర్తుంచుకోండి పిల్లలు, ఆన్లైన్ వ్యాపారంలో ఏ రకమైనటువంటి వస్తువులైనా కానీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా, అంటే మనం ఆర్డర్ పెట్టడం ఎక్కడికైనా కానీ, మనం అమ్మడం కానీ ఎక్కడికైనా కానీ మనం అమ్ముకోవచ్చు. అంటే ఏ ప్రదేశానికైనా మనం అమ్మొచ్చు, ఏ ప్రదేశం నుంచైనా మనం కొనవచ్చు. అటువంటి అవకాశము ఎనీవేర్ అనేటువంటి ఈ పదం ద్వారా వస్తుందమ్మా. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి, ఎనీ టైం. చూడండి, ఎనీ టైం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇందాక లక్షణాల్లో చెప్పుకున్నాము. దీని యొక్క ప్రత్యేకత
సాధారణంగా ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది ఒక నిర్ణీతమైనటువంటి 10 గంటల్లో మాత్రమే ఆ వ్యాపారం అనేటువంటి జరగదు. 24 అవర్స్ కూడా మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశము ఉంటుంది. 24 అవర్స్ కూడా దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఏ సమయంలోనైనా ఆన్లైన్ వ్యాపారం అనేటువంటిది చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎనీ టైం పిల్లలు చూడండి, ఆన్లైన్ బిజినెస్ కి సంబంధించి ఒక క్యాప్షన్ లాంటి కొన్ని పదాలు ఎనీవన్, ఎనీథింగ్, ఎనీవేర్, ఎనీ టైం, ఈ 4 పదాల కలయికే ఆన్లైన్ బిజినెస్. ఓకేనమ్మా? అయితే పిల్లలు చూడండి, మనము ఈ ఆన్లైన్ బిజినెస్ యొక్క ఫీచర్స్ అనేటువంటివి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నటువంటివి ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ యొక్క కాంపోనెంట్స్. గుర్తుంచుకోండి పిల్లలు, ఆన్లైన్ బిజినెస్ యొక్క కాంపోనెంట్స్. సాధారణంగా ఒక కాంపోనెంట్స్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ఆన్లైన్ వ్యాపారంలో మనం ఎన్ని రకాలుగా దాన్ని ఆ వ్యాపారాన్ని చేస్తామో మనం ఇక్కడ ఈ కాంపోనెంట్స్ అనేటువంటి దీని ద్వారా మనం తెలుసుకుంటామమ్మా. దీంట్లో మొదటిది చూడండి పిల్లలు, ఈ ప్రొక్యూర్మెంట్. ఏంటిది? ఈ ప్రొక్యూర్మెంట్. గుర్తుంచుకోండి పిల్లలు అమ్మ వినండి. ఈ ప్రొక్యూర్మెంట్ అంటే గుర్తుంచుకోండి, సాధారణంగా కొన్ని సంస్థలు, పెద్ద సంస్థలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఏదైనా తన అవసరానికి, తనకు ఏదైతే అవసరమో ఆ అవసరాల్ని ఆన్లైన్ ద్వారా సేకరించుకుంటాయి. అలా ఆన్లైన్ ద్వారా సేకరించుకోవడమే ఈ ప్రొక్యూర్మెంట్ అంటాం. ఆన్లైన్ ద్వారా సేకరించుకోవడాన్ని ఏమంటామమ్మా? ఈ ప్రొక్యూర్మెంట్ అంటాం. మరి ఎలా సేకరిస్తాయి సార్? చిన్న ఎగ్జాంపుల్. ఏం చేస్తాయంటే చూడండి, నాకు పలానా వస్తువులు కావాలని చెప్పేసి తను ఏంటంటే డిస్ప్లే చేస్తుంది. ఏదైనా ఒక వ్యాపార సంస్థ నాకు 1000 వస్తువులు కావాలని చెప్పి డిస్ప్లే చేస్తుంది. అలాంటి వస్తువులు తయారు చేసిన వ్యాపార సంస్థలన్నీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి నేనైతే ఒక వస్తువు 100 రూపాయలు పంపిణీ చేస్తాను, సప్లై చేస్తాను, నేనైతే 105 రూపాయలకు సప్లై చేస్తాను, నేనైతే 101 రూపాయకి సప్లై చేస్తాను అని చెప్పేసి ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేసిన వాళ్ళందరూ కూడా ఈ ప్రొక్యూర్మెంట్లో టెండర్లు వేసుకుంటారు అబ్బా, కొటేషన్ అనేటువంటిది వేస్తారు. అలా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కానీ వస్తువులు అనేటువంటివి సేకరణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, ఆన్లైన్ స్టోర్. గుర్తుంచుకున్నాం, నీట్గానండి. ఆన్లైన్ స్టోర్స్ అంటే సాధారణంగా కొన్ని రకాలైనటువంటి వస్తువులు, సేవలు పూర్తి స్థాయిలో ఒక ప్రదేశంలో మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అంటే అన్ని ఏరియాల్లో కూడా అక్కడ ప్రాసెస్ జరగదు. కొన్ని ఏరియాలో మాత్రమే ఆన్లైన్లో చేస్తూ అక్కడ తీసుకొని అక్కడికి వెళితే కానీ మనం ఆ ప్రయోజనం పొందలేము. అంటే ఈ ఆన్లైన్ స్టోర్ అనేటువంటిది గుర్తుంచుకునే వాళ్ళు అన్ని రకాలైనటువంటి సమాచారం, అన్ని రకాలైనటువంటి వస్తు సామాగ్రి అంతా కూడా ఈ ఆన్లైన్ స్టోర్స్ అనేటువంటి దీని ద్వారా అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ వన్, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. గుర్తుంచుకునే వాళ్ళు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అంటే సాధారణంగా వ్యాపార సంస్థలు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆన్లైన్ బిజినెస్ అనేటువంటివి చేస్తుంటాయి. అవి ఏ ప్రదేశంలో అయితే చేస్తుంటాయో వాటిని ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ అని అంటాం. ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ అంటాం. అంటే సాధారణంగా ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ అనేటువంటివి ఆ ప్రదేశాల్లో మాత్రమే ఆన్లైన్ బిజినెస్ జరిపేటువంటి అవకాశం ఉంటాయి. వేరే ప్రదేశంలో సార్ నెట్లో కొడతావుదా అంటే వాళ్ళు లాగిన్ ఐడి, పాస్వర్డ్ వాళ్ళు ఎవరు వాళ్ళే మెయింటైన్ చేస్తారు, వాళ్ళ ద్వారానే జరుగుతాయి, మిగిలిన వాళ్ళు చేయడానికి అవకాశం ఉండదు. అటువంటివి ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ అంటారు. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, ఆన్లైన్ కమ్యూనిటీస్. గుర్తుంచుకున్నాం, ఆన్లైన్ కమ్యూనిటీస్ అంటే సాధారణంగా కొన్ని వర్గాలకు సంబంధించి, కొన్ని గ్రూపులకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ అవసరాలకు సంబంధించి లేదా వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు కానీ సేవలు కానీ అమ్ముకోవడము, కొనుక్కోవడము ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళు చేసేటువంటి ఏ యాక్టివిటీ అయినా ఇంటర్నెట్ ద్వారా చేస్తే, ఆన్లైన్లో చేస్తే దాన్ని ఆన్లైన్ కమ్యూనిటీస్ అంటాం. ఇక్కడ కమ్యూనిటీస్ అంటే ఇక్కడ గుర్తుంచుకోండి వాళ్ళు కొన్ని తరగతులకు చెందినటువంటి, కొన్ని గ్రూపులకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో మనము ఆన్లైన్ కమ్యూనిటీస్ అని అంటాం. నెక్స్ట్ వన్ చూస్తే ఆన్లైన్ కంపెనీస్. గుర్తుంచుకోండి పిల్లలు, ఆన్లైన్ కంపెనీస్ అంటే మరేమీ లేదు పిల్లలు, సాధారణంగా వ్యాపార సంస్థలు తమ యొక్క ఉత్పత్తులు లేదా వ్యాపార సంస్థలు తమ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో డిస్ప్లే చేస్తారు. అలా చేస్తూ షేర్ చేసుకోవడం కానీ, అలా చేస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు, సేవల్ని కొనుక్కోవడం కానీ చేస్తారు. కాబట్టి అటువంటి కంపెనీలు ఏవైతే ఆన్లైన్లో వస్తు సేవల కొనుగోలు, అమ్మకాలు చేస్తారో వాటిని ఆన్లైన్ కంపెనీస్ అని అంటాం. వాటిని ఏమంటాము? ఆన్లైన్ కంపెనీస్ అని చెప్తాం. ఓకే పిల్లలు, అయితే ఇక్కడ క్వశ్చన్ గుర్తుంచుకోండి,
ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది ఈ కాంపోనెంట్స్ అనేటువంటి ఈ అంశాలే కాకుండా ఇంతకు ముందు మీకు ఇంట్రడక్షన్ లో చెప్పాను కదమ్మా, B2B, B2C, B2G అని చెప్పేసి వ్యాపార స్వరూపాల్లో చేస్తాయని చెప్పాం కదా, అలా కూడా ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది రన్ అవుతుంది. అది కూడా మన ఈ కాంపోనెంట్స్ లో భాగం. ఓకేనమ్మా? అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి పిల్లలు, ఈ ఆన్లైన్ బిజినెస్ ఇప్పుడు ప్రస్తుతము అభివృద్ధి చెందినటువంటి వ్యాపార ప్రపంచంలో కీలకమైనటువంటి అంశం అనుకుని ఎందుకంటామంటే, ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటి అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ అడ్వాంటేజెస్ వల్ల పూర్తి స్థాయిలో ఇది ఎంత గొప్పది, ఇది ఎంత ప్రయోజనకారిగా ఉంది, ప్రజలకి లేదా వ్యాపార సంస్థలకి ఇది ఎంత హెల్ప్ చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో మనము ఈ ప్రయోజనాలన్నీ ఒక్కసారి వింటే తెలుసుకుంటే మనకి అర్థమవుతాయి పిల్లలు. ఒక్కసారి చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ అంటే ఆన్లైన్ బిజినెస్ యొక్క ప్రయోజనాలు చూడండి అమ్మా. సాధారణంగా దీంట్లో మొదటి అంశం ఏంటుందంటే రెడ్యూసింగ్ కాస్ట్. ఓకే పిల్లలు, ఆన్లైన్ బిజినెస్ లో ప్రథమమైనటువంటి ప్రయోజనం ఏం చెప్తుందంటే రెడ్యూసింగ్ కాస్ట్ అన్నాడు. రెడ్యూసింగ్ అంటే మరేమీ లేదమ్మా, వ్యయాన్ని తగ్గిస్తుందంట, ఖర్చులను తగ్గిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, మనము చూడండి, ఎక్కడో శ్రీకాకుళము ఎక్కడో వేరే ప్రదేశంకి వెళ్ళి వస్తువులు కొనాలి, మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఛార్జీలు ఇవన్నీ అవుతాయమ్మా, ఇవన్నీ కూడా ఖర్చులతో కూడుకునేవి. అదే ఆన్లైన్లో మనం ఇంటి దగ్గర ఉండి మనం అప్లై చేసుకుంటే వస్తువులు వచ్చేస్తాయి. అంటే దాని వలన మనకి వస్తువుల్ని పొందడం కానీ అంటే కొనడం ఖర్చు తగ్గుతుంది. అమ్మే వ్యక్తికి కూడా ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో కనుక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అనుకో, ప్రపంచం మొత్తం చూస్తుంది. కాబట్టి అలా వ్యయాన్ని తగ్గిస్తుంది. ఇది కస్టమర్కి బెనిఫిట్, వ్యాపార సంస్థకి బెనిఫిట్, రెడ్యూసింగ్ కాస్ట్. నెక్స్ట్ వన్ చూడండి, రెడ్యూసింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్. మనకి ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది చేయడం వల్ల ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో మార్కెటింగ్ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోక్కర్లే, అమ్మడం కోసం ఎవరికో పంపించాల్సిన అవసరం లేదు. మనం ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకుంటే మన సంస్థ తరఫున ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు క్లిక్ చేస్తారు, ఆర్డర్ పెట్టుకుంటారు, కొనుక్కుంటారు. కానీ మామూలుగా అయితే మన దగ్గర వస్తువులు ఉన్నాయని చెప్పేసి పబ్లిసిటీ చేయించడము, బోర్డులు కట్టించడము, స్టాఫ్ రిక్రూట్ చేయడము, వాళ్ళందరి చేత అమ్మి పెంచడము, ఇవన్నీ ఖర్చులు. ఆన్లైన్లో అలాగేం లేవు, అతి తక్కువ ఖర్చులు. అందుకే రెడ్యూసింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అంటే అతి తక్కువ మంది వ్యక్తులను నియమించుకొని మనము వ్యాపారాన్ని చేసేవచ్చు. ఇది ఒక ప్రయోజనం. నెక్స్ట్ వన్ అమ్మా చూడండి, వైడల్ రేంజ్. పిల్లలు గుర్తుంచుకోండి, ఇది ఆన్లైన్ బిజినెస్ యొక్క స్ట్రెంగ్త్. ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చేసుకునేటువంటి అవకాశం, చాలా విస్తృతమైనటువంటి వ్యాపారం చేసే అవకాశం ఈ ఆన్లైన్ మార్కెటింగ్ లో, ఆన్లైన్ బిజినెస్ లో ఉంది. ఎందుకు ఆన్లైన్ బిజినెస్ లో ఉందంటే, మనం ఒక చిన్న వెబ్సైట్ అనేటువంటిది రూపొందించుకుంటే అమెరికాలో ఉన్నవాడైనా చూడొచ్చు, అమెరికాలో ఉన్నవాడైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు, అక్కడికైనా మనము వస్తువుని సప్లై చేసుకోవచ్చు, ఎలా అయినా. అందుకే వైడల్ రేంజ్, దీని యొక్క పరిధి అనేది చాలా విస్తృతమైనటువంటిది అనమాట. ఓకే, ఎంత బిజినెస్ చేయాలన్నా స్కోప్ ఉన్నటువంటిది ఆన్లైన్ బిజినెస్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, కనెక్ట్ క్విక్లీ. చూడండి, ఆన్లైన్ బిజినెస్ లో గొప్పతనం ఏంటంటే, ఎవరైనా ఒక కస్టమర్ ఒక ఆర్డర్ చేసుకునేటప్పుడు అతి వేగంగా రెస్పాండ్ అయ్యి మీకు ఎన్ని రోజుల్లో ఈ వస్తువు డెలివరీ అవుతుంది అని చెప్పేసి ఆ ప్రాసెస్ వెంటనే చేపిస్తుంది అబ్బా. అది ఈ ఆన్లైన్ బిజినెస్ యొక్క గొప్పతనం. అంటే అతి తొందరగా రెస్పాండ్ అవుతుంది, అతి తొందరగా మనకి వస్తువులు ఉన్నాయా లేవా. అందుకే మనకి ఆన్లైన్ మనం ఏదైనా పర్చేస్ చేస్తే ఇంక ఇన్నే స్టాక్ ఉన్నాయి, స్టాక్ లేదు, నో స్టాక్ అని ముందే పెట్టేస్తాడు. చూడండి, మనము చూడండి, ఒక వస్తువు కావాలి, పలాస వెళ్ళాలనుకోండి, వెళ్ళేటప్పుడు అక్కడ దొరుకుతుందో లేదో తెలియదు, అక్కడికి వెళ్ళి తీరా అడిగితే కానీ తెలియదు. ఆన్లైన్ అలా కాదు, అక్కడ వస్తువులు అవైలబుల్గా ఎన్ని ఉన్నాయి మనం ఆర్డర్ పెట్టుకోవడానికి. అంటే అది తొందరగా రెస్పాండ్ అవుతుంది, ఉంటే వెంటనే ప్యాక్ చేసేసి మీకు పలానా 3 days లో మీ ఇంటికి చేరుకుంటుంది. అలా కనెక్ట్ క్విక్లీ అనేటువంటిది దీని యొక్క బెనిఫిట్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, ఇన్ఫర్మేషన్. గుర్తుంచుకోండి, ఆన్లైన్ బిజినెస్ యొక్క గొప్పతనమే కస్టమర్కి కావాల్సినటువంటి అన్ని రకాల సమాచారము, ఇంక్లూడింగ్ డెలివరీ రిపోర్ట్ కూడా. మనం ఆల్రెడీ ఆన్లైన్లో ఏదైనా బుక్ చేస్తే ప్రస్తుతం ఆ వస్తువు ఎక్కడికి వచ్చింది అనేది కూడా మనకు చూపిస్తారు కదా, రూట్ మ్యాప్లో చూపిస్తారు కదా. అంటే అంత ఇన్ఫర్మేషన్ కస్టమర్కి అందిస్తుంది.
అంటే వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో కస్టమర్ ఓరియంటెడ్గా మాత్రమే దీంట్లో ఉంటుంది. అంత సమాచారం ఆన్లైన్లో పూర్తి సమాచారం, ఒక వస్తువు యొక్క డిస్క్రిప్షన్, ఒక వస్తువు మంచిదా కాదా, వేరే కంపెనీల యొక్క వస్తువులతో కంపేర్ చేసుకోవచ్చు, అన్నీ చూడొచ్చు. మనం చూస్తాం కదా, ఒక కంప్యూటర్ కొనాలనుకోండి, డెల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వేరే వేరే కంపెనీలు ఉన్నాయి కదా, ఈ కంపెనీలు అన్నీ ఒకే దగ్గర డిస్ప్లే చూపిస్తుంది. దీనికి దానికి ఫీచర్స్ ఏంటి, దీనికి దానికి ధరలు ఏంటి, దీనికి దానికి క్వాలిటీ ఏంటి, అవన్నీ కూడా ఆ సమాచారం అంతా కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఇదంతా పూర్తి స్థాయిలో ఆన్లైన్ బిజినెస్ వల్లే సాధ్యం. కాబట్టి ఇది కూడా ప్రయోజనం. నెక్స్ట్ మన పిల్లలు సేల్స్ గుర్తుంచుకున్నాం. ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది ఎప్పుడు కూడా సేల్స్ని హైక్ చేసేటువంటిదే, అంటే సేల్స్ని ఇంక్రీజ్ చేసేటువంటి అంశమే తప్ప వేస్ట్ అయితే కాదు. ఎందుకంటే మనం ఒక వ్యాపారం ఒక ఊర్లో చేస్తే మన ఊరోడే కొంటాడు. ఆన్లైన్లో బిజినెస్ చేస్తే ఎక్కడున్న ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ దీన్ని ఆర్డర్ పెట్టచ్చు, ఏ వ్యక్తి అయినా దీనికి సంబంధించినటువంటి సేల్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ బిజినెస్ వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి ఇక్కడ సేల్స్ అనేటువంటి కూడా పెరుగుతాయని చెప్పేసి ప్రయోజనాల్లో రాసుకోవాలి. నెక్స్ట్ వన్ అమ్మా చూడండి, కన్వీనియంట్. చూడండి, ఆన్లైన్లో వ్యాపారం చేయడం కానీ ఆన్లైన్లో వస్తువులు కొనడం కానీ అతి కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకు అంటే చూడండి పిల్లలు, దీనిలో మనం ఏదో కష్టపడాలి, ఏదో విజ్ఞానం సంపాదించుకుంటే మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలనేటువంటిది లేదు. అతి సులభమైనటువంటి పద్ధతుల్లో దీన్ని కొనుగోలు చేసుకోవడం కానీ, అతి సులభమైన పద్ధతిలో దీన్ని అమ్ముకోవడానికి కానీ ఆన్లైన్ వ్యాపారం అనేటువంటిది అతి కన్వీనియంట్. అటు వ్యాపార సంస్థకి కన్వీనియంట్, కస్టమర్కి కన్వీనియంట్గా ఉంటుంది అనేది దీని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, మోర్ కంట్రోల్. గుర్తుంచుకోండి, మోర్ కంట్రోల్ అంటే మరేం లేదు పిల్లలు, ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది పూర్తి స్థాయిలో నియంత్రణతో కూడినటువంటి ఒక వ్యాపార సంస్థ లేదా వ్యవస్థ స్వరూపం. ఎందుకంటే ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎంత ధరలు, దాంట్లో కస్టమర్ని చూడండి, కస్టమర్ని గందరగోళపరచరు, కస్టమర్కి ఒక డైరెక్ట్ విజన్ ఇచ్చేస్తారు, డైరెక్ట్ పాయింట్ ఇస్తారు. పూర్తి స్థాయిలో వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది, వీళ్ళకి వ్యాపార సంస్థ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే, ఎన్ని వస్తువులు అమ్మాలి, కొంతమంది మీకు తెలిసినా లేదో నైనా, మనకి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేశాడు అనుకో మార్కెట్లో, ఎంతమందికి కావాలో ముందు ఆర్డర్ రిక్వెస్ట్ పెట్టుకోమంటాడు, ఎంతమందికి కావాలో ఆర్డర్ రిక్వెస్ట్ పెట్టుకోమంటాడు. ఆర్డర్ రిక్వెస్ట్ పెట్టుకునేటప్పుడు వాడు గెస్ట్ చేసుకుంటాడు, ఆహా ఇంతమందికి నా కంపెనీకి సంబంధించినటువంటి వస్తువు కావాలా, నా ఫోన్ కావాలంటే కొత్త ఫోన్ వచ్చింది అనుకోండి, మీకు ఆ ఫోన్ కావాలంటే ముందు ఆర్డర్ పెట్టుకోవాలి. అలా సపోజ్ ఒక 1,00,000 ఆర్డర్లు వచ్చాయనుకోండి, ఆడికి ఎస్టిమేషన్ దొరికిపోతుంది. లక్ష ఆర్డర్లే ఉన్నాయంటే మనం ఇంకా ఎక్స్ట్రా ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి. అంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి అన్నీ కూడా బిజినెస్లో పూర్తి కంట్రోలింగ్లో ఉండే జరుగుతాయి. నెక్స్ట్ వన్, మోర్ ప్రాఫిట్. చూడండి పిల్లలు, ఆన్లైన్ బిజినెస్లో వరల్డ్ వైడ్ చూస్తారు, వరల్డ్ వైడ్ కూడానే ఆర్డర్లు రావచ్చు. వరల్డ్ వైడ్ వచ్చినప్పుడు సేల్స్ పెరుగుతాయని ఇందాకే చెప్పాము. మరి సేల్స్ అంటే ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో ఆటోమేటిక్గా దాని ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే చూడండి ఆన్లైన్ బిజినెస్లో మన వ్యాపార పరిధి అనేది పెరుగుతుంది. వ్యాపార పరిధి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగినప్పుడు దాని యొక్క లాభాలు కూడా దానికి తగినటువంటి విధంగానే ఉంటాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, గ్లోబల్ రీచ్. ఓకే పిల్లలు, గ్లోబల్ రీచ్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, సాధారణంగా ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది ఇంటర్నెట్ సదుపాయం ద్వారా ఉన్నటువంటి జరిగేటువంటి ఒక కార్యకలాపం, వ్యాపార కార్యకలాపం. మరి ఇంటర్నెట్ అనేటువంటిది వరల్డ్ వైడ్, ఇంటర్నెట్ అనేటువంటిది వరల్డ్ వైడ్ కాబట్టి ఇక్కడ మన యొక్క వ్యాపార సంస్థ అవ్వచ్చు, మన వ్యాపారంలో ఉండేటువంటి వస్తువులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ రీచ్ అవుతుంది. ఇక్కడ ఏం దొరుకుతుంది అనేటువంటి సమాచారము వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. కాబట్టి దీన్ని గ్లోబల్ రీచ్ అంటాం. దీన్ని ఏమంటామమ్మా, గ్లోబల్ రీచ్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ చూడండి, నో క్రౌడ్స్. గుర్తుంచుకోండి పిల్లలు, నో క్రౌడ్స్ అంటే మనం అన్నిటి చూడొచ్చు. సాధారణంగా వినండి, మీకు కనెక్ట్ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆన్లైన్ బిజినెస్ అంటే సాధారణంగా కొన్ని రకాలైనటువంటి వస్తువులు సేవలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అవి లభించేటువంటి ప్రదేశాలు తక్కువ ఉంటాయి. మనం వెళ్ళేటప్పటికి చాలా ఎక్కువ మంది జనాలు అనేటువంటివి అక్కడ ఉంటారు. మనకు ఆ వస్తువు దొరుకుతుందో దొరకదో తెలియదు. ఎక్కువగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని సినిమా టికెట్స్ నార్మల్గా ఆన్లైన్ బుకింగ్ కాకుండా నార్మల్గా ఇచ్చాడు అనుకోండి, ఆ రోజు ఫస్ట్ ఉన్నటువంటి ఆ క్రౌడ్స్ అనేటువంటి వల్ల ఆటోమేటిక్గా చాలా ప్రభావం అనేటువంటి ఉంటుంది. కానీ ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్రౌడ్ అయినా ప్రజలు ఉండరు, ఎవడు ఎక్కడ ఉండాలో వాడు అక్కడ ఉంటాడు.
ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఆర్డర్ పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రజా సమూహం అనేటువంటిది ఈ ఆన్లైన్ మార్కెటింగ్లో, ఆన్లైన్ బిజినెస్లో ఉండదు. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది? వ్యాపార సంస్థ ఇబ్బంది పడదు, కస్టమర్ కూడా ఇబ్బంది పడదు. ఎందుకు? స్టాక్ చూస్తుంటాడు, ఉంది మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్టాక్ చూస్తాడు, లేదు నెక్స్ట్ సరి అనుకోండి, లేదా వేరే దగ్గరికి చూస్తామంటాడు. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, ఈజీ అండ్ ఫాస్ట్ ఎక్స్పాన్షన్. గుర్తుంచుకోండి పిల్లలు, ఈజీ అండ్ ఫాస్ట్ ఎక్స్పాన్షన్ అంటే పిల్లలు సాధారణంగా ఒక వ్యాపార సంస్థ, వినడమ్మా, ఒక వ్యాపార సంస్థ మనం చాలా తొందరగా అతి సులభంగా దాన్ని మనం విస్తరణ చేయాలి అంటే అతి సులభంగా అతి వేగంగా విస్తరణ చేయాలంటే ఒకే ఒక మార్గము, అది ఆన్లైన్ బిజినెస్. ఎందుకంటే ఒక విషయం గుర్తుంచుకోండి పిల్లలు, సాధారణంగా ఒక వ్యాపార సంస్థ చూడండి సులభంగా అన్నాం, ఒక కంప్యూటర్ సిస్టమ్ తీసుకొని ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని మన సంస్థలో దొరికినటువంటి వస్తువులన్నీ తయారు చేయమని ఒక వెబ్సైట్ తయారు చేయమని చెప్పేసి అది డబ్బులు ఇచ్చామంటే వాడు తయారు చేసి నెట్లో పెట్టేస్తే మన సిస్టమ్ ముందు కూర్చుని ఇక ఆర్డర్ ఓకే చేసుకుని మనం బిజినెస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ గమనించుకోండి, అతి సులభంగా, ఈజీ. ఫాస్ట్ అంటే ఏంటంటే అతి వేగంగా మన యొక్క వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. దానికి కారణం కూడా ఏంటంటే ఇది ఆన్లైన్ బిజినెస్ కాబట్టి వరల్డ్ వైడ్ ఎవరైనా ఆర్డర్ పెడతాడు. వరల్డ్ వైడ్ ఎవరైనా ఆర్డర్ పెట్టేటప్పుడు ఏమవుతుంది? మనం రోజు రోజుకి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి, మనం కూడా వ్యాపారాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఓకే పిల్లలు, అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఆన్లైన్ బిజినెస్ లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి చూడండి అమ్మా, ఫీచర్స్, కాంపోనెంట్స్ అండ్ అడ్వాంటేజెస్. ఇంతటితో ఈ క్లాసు ముగిస్తున్నాం.